లెట్ us లెర్న్ వన్ టాపిక్. ఇక్కడ ఏంటంటే మనం జనరల్‌గా మనం ఇంగ్లీష్ మాట్లాడాలి, ఫ్లూయెంట్‌గా మాట్లాడాలి, అందరి ముందు గట్టిగా మాట్లాడాలి, ఫ్లూయెంట్‌గా మాట్లాడాలి, నాకు స్టేటస్ ఉండాలి. ఇలా మనం ఫీల్ అవుతుంటాం. కానీ మనం ఏం ట్రై చేయం. సో, ఇంగ్లీష్ మీరు మాట్లాడాలంటే మనకేం రావాలి ఫస్ట్? మనం ఏమనుకుంటామంటే గలగలా మాట్లాడితే సరిపోతుంది అనుకుంటాం. అది మాట్లాడడానికి మాత్రం మనం ప్రయత్నం చేయం. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎదుటి వాళ్ళు మాట్లాడిస్తే ఆనందిస్తాం. వాళ్ళు మాట్లాడుతుంటే వింటుంటాం. కానీ మనం మాట్లాడడానికి భయపడతాం. ఎందుకంటే ఇక్కడ 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మనం ఏం చేస్తున్నామంటే మనము మనం మాట్లాడడం ఫస్ట్. ఎదుటి వాళ్ళు మాట్లాడితే మనం వింటాం. వాళ్ళు క్వెషన్ ఇంగ్లీష్‌లో చేశారనుకోండి, మనం ఏం చేస్తుంటాం? తెలుగులోనే ఆన్సర్ ఇస్తుంటాం. అదే మనం క్వెషన్ చేశామనుకోండి, మనం తెలుగులోనే క్వెషన్ చేస్తాం. రైట్? ఇక్కడేంటంటే మనకు 4 విషయాలు ఇంపార్టెంట్. మనం ఇంగ్లీష్ వింటున్నామా? మనం ఇంగ్లీష్ మాట్లాడుతున్నామా? మనం ఇంగ్లీష్ చదువుతున్నామా? మనం ఇంగ్లీష్ రాస్తున్నామా? ఇవి చేయట్లేదు మనం. సో, కానీ మనం ఏమనుకుంటాం? ఓకే. మనం ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయితున్నాం. మనము యూట్యూబ్‌లో ఇంగ్లీష్ వింటున్నాం. మన గ్రామర్ వచ్చు. మనం మాట్లాడేస్తాం. ఈజీ అనుకుంటున్నాం. కానీ మనం ఎప్పుడు మనం ట్రై చేయం. ఏం చేస్తున్నామంటే మనకు మాక్సిమం స్కిప్ చేయడానికే ట్రై చేస్తుంటాం. ఎందుకంటే మనకు సరౌండింగ్స్ అలా ఉంటాయి. మన ఫ్రెండ్స్ అలా ఉంటారు. మన బంధువులు అలా ఉంటారు. మన ఆఫీస్‌లో అలా ఉంటుంది. సో, మనం ఏం చేస్తుంటామంటే మాక్సిమం ఏంటంటే ఇంగ్లీష్ అవాయిడ్ చేయడానికి ఇది కష్టంగా ఉంది. దీన్ని తప్పించుకోవడానికే ట్రై చేస్తుంటాం. కానీ ఇది తప్పించుకున్నా ఇది మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇంగ్లీష్ అనేది కంపల్సరీ. మీరు ఆఫీస్‌కెళ్ళాలి, రైట్? ఏదైనా డాక్యుమెంట్ రాయాలి, బ్యాంక్‌కెళ్ళాలి, ఏదైనా ఫిల్ చేయాలి. ఏ ఫామ్ అయినా ఇంగ్లీష్‌లో ఉంటుంది. మీరు ఇంటర్వ్యూకెళ్ళినా ఇంగ్లీష్‌లోనే మాట్లాడాలి. సో, ఏం చేసినా మనం ఏం చేయాలంటే వన్స్ యూ ఆర్ ఎడ్యుకేటెడ్ యూ మస్ట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఇఫ్ యూ ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్ ఇట్ డజంట్ మ్యాటర్ టు యూ. బట్ వేరస్ యాస్ యూ ఆర్ ఎడ్యుకేటెడ్ యూ మస్ట్ స్పీక్ ఇంగ్లీష్. ఫర్ దట్ యూ నీడ్ సమ్ ఎఫర్ట్స్. మీన్స్ వాట్? యూ హావ్ టు ట్రై. మనం ఏం ట్రై చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ if you are reading, that should be in English. For example, if you are reading any newspaper, generally what we do, we read the Telugu newspaper like ఈనాడు, సాక్షి, ఏదో పేపర్ ఏం చేస్తుంటామంటే మనం తెలుగులోనే వేసుకుంటాం, తెలుగులోనే చదువుతుంటాం. దాని బదులుగా మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? డక్కన్ క్రానికల్తో స్టార్ట్ చేయాలి మీరు. డక్కన్ క్రానికల్ చాలా ఈజీగా ఉంటుంది. ఆ పేపర్ అనేది రెగ్యులర్గా మీరు చదువుతుంటే ఫస్ట్ ఏం చేయాలంటే దాంట్లో మనం క్రైమ్స్ చదవాలి. క్రైమ్స్ మనకి ఈజీగా అర్థమవుతున్నాయి. ఆ క్రైమ్స్ చదవాలి. నెక్స్ట్ ఏం చేస్తామంటే మండే రోజు మనకు కంప్లైంట్స్ ఉంటాయి. కొన్ని పేపర్లో మండే, కొన్ని పేపర్లో ట్యూస్డే. సో, ఇంగ్లీష్ పేపర్లో ఏమంటే కంప్లైంట్స్ ఉంటాయి మనకు. ఆ కంప్లైంట్స్లో వొకాబులరీ బాగుంటుంది. ఆ కంప్లైంట్స్ మనకి జనరల్ కంప్లైంట్స్ ఉంటాయి. ఏంటి? డ్రైనేజ్ ఓవర్ఫ్లో కానీ, లేదంటే కుక్కల బెడద కానీ, నెక్స్ట్ ఏదైనా కంప్లైంట్స్ అబౌట్ ఎలక్ట్రానిక్ డివైసెస్ కానీ ఇస్తుంటారు. ఆ కంప్లైంట్ వాళ్ళు రాస్తున్నప్పుడు ఓకే ఈ కంప్లైంట్స్ మనకు కామన్ కంప్లైంట్స్. దానివల్ల మన వొకాబులరీ పెరుగుతుంది. నెక్స్ట్ స్పోర్ట్స్. ఆ క్రికెట్ కానీ అవి కానీ ఏంటంటే వాళ్ళు రాస్తుంటారు ఆ కాలమ్స్. వెనకాల కాలం ఉంటుంది. ఆ క్రికెట్ కాలం ఉంటుంది. సో, ఆ స్పోర్ట్స్‌లో వాళ్ళు వాడే ఇడియమ్స్ కానీ, వాళ్ళు వాడే వొకాబులరీ కానీ అది జనరల్ అనమాట. అది దానివల్ల మనకు బాగా వస్తుంది. సో, మనం ఏం చేయాలి? మీరు చదివితే ఏం చేయాలంటే ఇంగ్లీష్ న్యూస్ పేపరే చదవాలి. ఏదైనా బుక్ చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ బుక్ కానీ, ఏ బుక్ కానీ ఏంటంటే మీరు ఆ పిల్లల పుస్తకాలు కానీ, నవల్స్ కానీ, స్టోరీస్ కానీ మనం ఇంగ్లీష్‌లోనే చదవాలి. రైట్? సో, సో చదవడం ఏం చేయాలి మనం? ఇంగ్లీష్‌లోనే చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ రాయడం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు దేని గురించైనా రాస్తున్నారు. ఒక రిపోర్ట్ రాయాలి, లేదా ఒక కంప్లైంట్ రాయాలి. సో, నెక్స్ట్ ఏదో ఒక స్టోరీ రాయాలి. మీరు చేసిన పని రాయాలి. ఒక డైరీ రాయాలి మీరు. దాన్ని మీరు ఇంగ్లీష్‌లోనే రాయండి. ఇంగ్లీష్‌లో రాస్తున్నప్పుడు ఏంటుందంటే ఏమవుతుందంటే మనకు ఒక ఐడియా వస్తుంది. ఓకే రాస్తున్నాం మనము. రాస్తున్నప్పుడు ఏంటి? ఎలా రాయాలి? ఓకే ఇది రైటా? ఇది రాంగా? అనేది మనకు ఐడియా వస్తుంది. సో, మీరు రాస్తుంటే ఏమవుతుంది? మీ బ్రెయిన్ అనేది పనిచేయడం ప్రారంభిస్తుంది. ఇది సెంటెన్స్ ఫార్మేషన్ కరెక్ట్‌గా ఉందా? ఇక్కడ క్వెషన్ రావాలా? ఇక్కడ ఆన్సర్ రావాలా? ఇక్కడ నెగెటివ్ రావాలా? సో, ఏంటి ఇక్కడ అండ్ రావాలా? సో రావాలా? బట్ రావాలా? నాట్ ఓన్లీ బట్ ఆల్సో రావాలా? నేదర్ నార్ రావాలా? ఏదర్ ఆర్ రావాలా? ప్రెజెంట్ టెన్స్ రావాలా? పాస్ట్ టెన్స్ రావాలా? ఫ్యూచర్ వాడాలా? పాస్ట్ నుంచి ఇంతవరకా? లేదా ఇప్పటి నుంచి ఫ్యూచర్ వరకా? అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. అదే మీరు రాయట్లేదు అనుకోండి, మనకు ఏంటంటే జనరల్‌గా మనం మాట్లాడుతుంటాం కానీ అది రైటా రాంగా అని మనం చెప్పలేము. ఎందుకంటే మీరు రాస్తే తప్ప మీకు అర్థం కాదు. అది ఏంటి? మీరు మాట్లాడేది రాంగా రైట్ అనేది మీరు రాస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. మనం ఏం చేస్తున్నాం? దీన్ని అవాయిడ్ చేస్తున్నాం. అంటే రాయట్లేదు మనం. మనం ఏం ఫీల్ అవుతామంటే నాకు టైం లేదు, నేను ఆఫీస్‌లో బిజీ ఉన్నాను, నేను స్కూల్‌లో బిజీ ఉన్నాను, కాలేజ్‌లో బిజీ ఉన్నాను, రైట్? నాకు నోట్స్ రాసుకునేది ఉంది, నేను చదివేది ఉంది. కానీ మనకు మ్యాక్సిమం టైం ఉంటుంది. మినిమం ఒక గంట మనం స్పెండ్ చేయగలుగుతాం. కానీ మనం స్పెండ్ చేయం. దాని బదులు ఏం చేస్తామంటే రీల్స్ కానీ, ఫేస్‌బుక్ కానీ అవి ఫాలో అవుతుంటాం. అప్పుడు ఏమవుతుంది మనకు? అదొక డిస్ట్రాక్షన్. మీరు రాయడం అనేది అలవాటు అవుతుందంటే అప్పుడు మీకు వొకాబులరీ బిల్డింగ్ అనేది పెరుగుతుంది. ఓకే ఈ వర్డ్ ఇక్కడ వాడాలి, ఈ వర్డ్ నాకు రావట్లేదు, ఈ వర్డ్ నాకు స్ట్రక్ అయిపోతుంది, ఈ వర్డ్ ఏంటి మనం నేర్చుకుంటాం. అప్పుడు అంటే మీరు ట్రై చేస్తారు అప్పుడు ఏంటి నేర్చుకోవడానికి. కాబట్టి రాయడం అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటి? వినడం. ఫర్ ఎగ్జాంపుల్
చాలా నేనేం చేస్తానంటే స్పీచెస్ వింటాను. ఫర్ ఎగ్జాంపుల్ మాధవన్ స్పీచెస్ కానీ, మాధవన్ బాగా మాట్లాడుతుంటాడు, యాక్టర్ మాధవన్ గారు. సో అలా మీకు నచ్చాయా? పోనీ మీరు వింటున్నారా? ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తానంటే మన బోర్ కొట్టినా కానీ, మూడు బాగాలేకున్నా కానీ మన స్టాండప్ కామెడీ బాగుంటుంది. రాహుల్ సుబ్రహ్మణ్యం కానీ, లేకపోతే ఉమెన్ కామెడీ కానీ. సో వాళ్ళు ఏంటంటే ఇంగ్లీష్లో ఉంటుంది, అది వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఇంగ్లీష్లో ఉంటుంది. వాళ్ళు మన వాళ్ళే, వాళ్ళు మాట్లాడే ఇంగ్లీష్ మనకు క్లియర్గా అర్థమవుతుంది, వొకాబులరీ బాగా వెళుతుంది. లేదంటే మన రామ్ గోపాల్ వర్మ గారి ఆ వీడియోస్ వింటుండండి, దాంట్లో వొకాబులరీ మనం కాపీ చేసుకోవచ్చు, అది మనం వాడవచ్చు. చూడండి నేను నేర్చుకున్నాను. ఈవెన్చువల్లీ అంటే ఫైనల్గా, టాంజిబుల్ అంటే టచ్, సో ఇలా ర్యాండమ్ అంటే రెగ్యులర్గా, సో అనుకోకుండా. సో ఇలా మన వొకాబులరీ అనేది వాళ్ళ ద్వారా మనం నేర్చుకోవచ్చు. సో ఏంటి, మనకు వినడం అనేది చాలా వెరీ మచ్ ఇంపార్టెంట్. వి జనరల్లీ వి ఇగ్నోర్ లిజనింగ్, రైట్? సో లిజనింగ్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, సో మనకు తెలుగు బాగా వస్తుంది, హిందీ బాగా వస్తుంది, ఉర్దూ బాగా వస్తుంది. ఎందుకు వస్తుందంటే మన చిన్నప్పటి నుంచి అది వింటున్నాం. అంటే మదర్ మాట్లాడుతుంది, ఫ్రెండ్స్ మాట్లాడతారు, స్కూల్లో మాట్లాడతారు, ఫాదర్ మాట్లాడుతుంటాడు, ఎవరైనా సరే వాళ్ళు మనకు తెలిసిన భాష మాట్లాడుతుంటారు. కాబట్టి మనకు రెగ్యులర్గా మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం కాబట్టి అది వచ్చేస్తుంది. ఇంగ్లీష్ అలా కాదు. ఏంటంటే అది ఫారిన్ లాంగ్వేజ్, అది నేర్చుకోవాలంటే మనం ఏం చేయాలి? వింటుండాలి, అంటే అర్థం చేసుకోవాలి ఫస్ట్. సో చిన్న చిన్న స్టోరీస్ వినండి మీరు. ఓకే, ఈ వర్డ్ రావట్లేదు, అక్కడ పాస్ చేయండి ఏదో వీడియో, అక్కడ కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని డిక్షనరీలో ఎతకండి మీరు. ఓకే, ఈ వర్డ్ మన ఇక్కడ ఓకే ఎందుకు వాడాలి? ఈవెన్చువల్లీ అంటే ఫైనల్గా, ఆబ్వియస్లీ అంటే నిజంగా. సో ఇలా ఏంటంటే ఆ వర్డ్స్ అనేవి మనం రాసుకోవాలి. అవి రాసుకుంటే ఏమవుతుంది? మీరు ఎత్తుతారు. అప్పుడు మీరు ఎతకలేదు అనుకోండి, ఏమవుతుంది? మీకు అర్థం కాలేదు. సో ఏమి ఇంపార్టెంట్? మనకు వినడం ఇంపార్టెంట్. మనం ఏమనుకుంటామంటే ఫ్లూయెన్సీ అంటే మాట్లాడేస్తాం, అంటే కంటిన్యూస్గా మాట్లాడాలి, బ్రేక్ లేకుండా. కొద్దిమంది ఏం చేస్తారంటే కంటిన్యూస్గా మాట్లాడతారు, కానీ దాంట్లో తప్పులు వాళ్ళు వెతకరు. సో మీరు కంటిన్యూస్గా మాట్లాడడం ఇంపార్టెంటే, కానీ మీరు ఎంత తప్పు మాట్లాడుతున్నది ఇంపార్టెంట్ కదా. అంటే మీరు ఎంత రాంగ్ మాట్లాడుతున్నారు దాన్ని మీరు కరెక్ట్ చేసుకోవాలంటే మనకి ఏమి ఇంపార్టెంట్? రీడింగ్. మీరు రెగ్యులర్గా చదవాలి. న్యూస్ పేపర్ కానీ, నవెల్స్ కానీ, బుక్స్ కానీ, స్టోరీస్ కానీ రెగ్యులర్గా మీరు చదవాలి. రైటింగ్ రెగ్యులర్గా మీరు రాయాలి, రైట్? నెక్స్ట్ ఏంటి? లిజనింగ్, మీరు బాగా వినాలి. నెక్స్ట్ ఏంటి? స్పీకింగ్, లాస్ట్ ఇది. ఇవన్నీ వస్తే తప్ప మీకు స్పీకింగ్ రాదు. మీరు మాట్లాడుతున్నారంటే అర్థం ఏంటి? ఆల్రెడీ మీకు స్టోర్ అయింది, దాని గురించి మీకు అవగాహన ఉంది, అంటే మీకు సెంటెన్స్ ఫార్మేషన్ వచ్చు, క్వశ్చన్ వచ్చు, స్పీచ్ మీరు ఇవ్వగలుగుతారు. నెక్స్ట్ ఏంటి? క్వశ్చన్ చేయగలుగుతారు, ఆన్సర్ ఇవ్వగలుగుతారు, ఒక టాపిక్ పైన మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. ఎప్పుడు అది? మీరు రాసినప్పుడు, మీరు విన్నప్పుడు. నెక్స్ట్ ఏంటి? మీరు మాట్లాడతారు. లేకపోతే ఏమవుతుంది? రీడింగ్, రైటింగ్, లిజనింగ్, స్పీకింగ్. మీరు యూరోప్కి వెళ్ళాలి, ఏదైనా కంట్రీకి వెళ్ళాలి, అక్కడ టెస్ట్ ఏంటి? ఐఎల్స్లో రీడింగ్, రైటింగ్, లిజనింగ్, స్పీకింగ్. ఈ మూడు లేకుండా మీరు స్పీకింగ్ చేయలేరు. ఖచ్చితంగా మీరు ఏం చేయాలి? రోజు మీరు ఏదో ఒక పేపర్ చదవండి, బుక్ చదవండి, రైట్? రాయండి ఏదో ఒక టాపిక్, వినండి, నెక్స్ట్ మీరు మాట్లాడగలుగుతారు. అంతేగాని నాకు 1 monthలో వచ్చేస్తుంది, 2 monthsలో వచ్చేస్తుంది, నేను 15 daysలో మాట్లాడతాను. నేను అంటాను, మా దగ్గర ఎవరైనా జాయిన్ అయితే 2 monthsలో మీరు మాట్లాడగలుగుతారు అంటారు కదా. జోకే. ఎందుకంటే అది ఎవరికి వచ్చిన వాళ్ళు మాట్లాడగలుగుతారు, రాని వాళ్ళు అయితే మినిమం 6 months పడుతుంది. సో ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ.